నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కాలనీలలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వెల్లడి కోమటిరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ వ్యాఖ్య ప్రీతి కుటుంబానికి కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించాలి బండి సంజయ్ కాన్వాయ్ను అడ్డుకున్న గిరిజన సంఘాల నేతలు వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యం ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం కాలనీలలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో స్థానిక సమస్యలపై ఆయన ఎమ్మెల్యే గాంధీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి పాదయాత్ర చేశారు ఆల్విన్ కాలనీ ఫేజ్ 1 రాఘవేంద్ర కాలనీ ఆదిత్యనగర్ సాయినగర్ ఎల్లమ్మబండ తదితర బస్తీల్లో తిరుగుతూ స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు పెండింగ్ పనులు కూడా గుర్తించి వీలైనంత వరకు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ హైదర్ నగర్ డివిజన్లో 300 కోట్ల మేర అభివృద్ధి పనులను పూర్తి చేశామని ఎమ్మెల్యే అన్నారు ఎక్కడా లేని విధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు ఆ సమస్యను పరిష్కారమే ధ్యేయంగా మేము ముందుకు పోతున్నాం తప్పించే రెండో ఆలోచన లేదు మేము 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధిని కోరుకుంటాం ఒక్క నెల మాత్రమే రాజకీయం కోరుకుంటాం ప్రజలు మా వెంటున్నారు మా కార్పొరేటర్లు 11 మందిని గెలిపించారు ఒక్క కార్పొరేటర్ దురదృష్టవశాత్తు ఓడిపోయినప్పటికి కూడా ప్రజలంతా మా వెంటున్నారు పని చేయని వాళ్ళు పనికి మాలిన వాళ్ళు వచ్చి అనవసరమైన వాగ్దానాలు డిస్టర్బెన్స్ చేస్తారు తప్పించి మా దృష్టికి ప్రజలు అనేవాళ్ళు ఏ రిప్రజెంటేషన్ తీసుకొచ్చినా స్థానిక పరిస్థితులు తెలుసుకొని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతూ ఉన్నాం దానికి కట్టుబడి ఉన్నాం ఆ భాగంలోనే ఈరోజు మా ఎంపీ రంజిత్ రెడ్డి గారు మేము కార్పొరేటర్ గారు సహచర నాయకులు కాలనీ అసోసియేషన్ మిత్రులు అందరం కూడా తిరుగుతూ ఉన్నాం ఎవరు చెప్పినా కూడా పరిగణలోకి తీసుకొని షార్ట్ టైం వచ్చే సంవత్సరం చేస్తాం చూస్తాం చేస్తామని అంటలే కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఆ ప్రాంతానికి ఆ సమస్యలను పరిష్కరించే దశలో ముందుకు పోతాం. అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుండి షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో స్థానిక శాసనసభ్యులు మా విప్పు అన్న అరకపూడి గాంధీ గారితో పాటు ఈరోజు అల్విన్ కాలనీలో పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఉదయం నుండి స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారితో పాటు డివిజన్ అధ్యక్షులతో టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్ళు ఇక్కడ సిటిజన్స్ అందరితో ప్రొద్దుటి నుండి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తూ 90% పనులు అయిపోయినాయి, ఇంకా 5-10% ఉన్నాయి. 5-10% పనులు కూడా మోస్ట్లీ డ్రైనేజ్ కన్సర్న్ ఉన్నాయి, చిన్న రోడ్స్ కూడా ఉన్నాయి. కన్సర్న్ అఫీషియల్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరు అఫీషియల్స్ని పిలిచి ఎమ్మెల్యే గారు డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కోడ్ ఉంది కాబట్టి ఆగమని చెప్తున్నారు. మ్యాక్సిమం ఇంకా 1 వీక్ 10 డేస్లో కోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏ పని మిగలకుండా 100% చేస్తామన్న కాన్ఫిడెన్స్ లోకల్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారితో పాటు గాంధీ గారు చెప్తుంటే ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటాను, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ లక్ష్యం ఏముంటుంది, అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు పర్ఫెక్ట్గా నడుస్తున్నాయా లేదా, ప్రతి ఒక్కరికి అందుతున్నాయా అని చెప్పి చూసే బాధ్యత మా ప్రజాప్రతినిధులు. మీ అందరం వాళ్ళ తరఫున మీ అందరం ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఏమాత్రం పెండింగ్ పనులున్నా 100% క్లియర్ చేస్తాం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విచిత్రమైన అసభ్య పదజాలం ఉపయోగించి తన కొడుకు సుహాన్కు ఫోన్ చేసి తనను తిట్టడం ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ వ్యాఖ్యానించారు. తాను వెంకటరెడ్డి ఒకే పార్టీలో పనిచేస్తున్నా తనపై ప్రయోగించిన ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదని అన్నారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతున్నారో లేక మతి లేక మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని దీనిని తాను సీరియస్గా తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి అసభ్య పదజాలంతో తనను తిట్టిన ఆడియో టేపును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డికి పంపించానని తెలిపారు. నయీం లాంటి కరుడుగట్టిన తీవ్రవాదే తనను ఏమీ చేయలేకపోయిందని, ఇక కోమటిరెడ్డి ఏం చేస్తాడని వ్యాఖ్యానించారు.
ఎంపీ తనపై చేసిన అసభ్య పదాజాలంపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ శ్రేణుల దృష్టిలో, తెలంగాణ ప్రజల దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి డకౌట్ అయిన వికెట్ అని ఎద్దేవా చేశారు. నేను ఈరోజే ఇంతకుముందుకు నా కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్ నల్గొండలో నవ్య హాస్పిటల్ తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి చాలా విచిత్రమైనటువంటి ఊహించినటువంటి పదజాలంతో బెదిరించడం, తిట్టడం చేసినటువంటి ఆడియో పంపించింది. నేను చూసిన. నిజానికి నాకు కొంచెం ఆశ్చర్యము, దాన్ని తేరుకోవడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఒక గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా, ఆయన స్టార్ క్యాంపెయిన్ ఉన్నా. మరి ఒకే రాజకీయ పార్టీలో ఉండి ఆ భాష ఏమిటో, ఆ పద్ధతి ఏమిటో నాకేమో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంతో నష్టం జరిగిందని చెప్పినటువంటి, నాకు నష్టం చేసిందని చెప్పినటువంటి మనుషుల ఏడలో కూడా నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు. మీ అందరికీ తెలుసు. నా యాటిట్యూడ్, నా స్వభావం అది. అంటే ఒకే పార్టీలో కొనసాగుతున్న మిమ్మల్నే టార్గెట్ చేసే విధంగా మాట్లాడేదాన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది శ్రేణులు ఒక చర్చకు పెట్టుకునే అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవానికి హైకమాండ్ ఇప్పటిదాకా ఏం నిర్ణయం తీసుకుందో ఏమిటో వేరే సంగతి. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజారాష్ట్ర దృష్టిలో, క్యాడర్ దృష్టిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనా అది ఆల్రెడీ డకౌట్ చేసినటువంటి వికెట్. అది దాని గురించి మేము పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ మెడికో ప్రీతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ప్రకటించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జనగాం జిల్లా కొడగండ్ల మండలము గిర్ని తండాలో ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి బయలుదేరుతున్న సమయంలో కాన్వాయ్ని వారు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో గింజల్ని తండా సర్పంచ్ దరావత్ రాజేష్ కుమార్, మైదా చెరువు తండా సర్పంచ్ దరావత్ మహేష్, దరావత్ వీర్నా నాయక్, భీమా నాయక్, వెంకన్న నాయక్, శోభన్, గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి కుటుంబానికి ఏదైనా ఉద్యోగ అవకాశం కానీ ఏదైనా కేంద్రంలో ఏదైనా హామీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న పెద్దలు ఇవాళ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో కానీ ఇవాళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేస్తున్నారని ఈరోజు మా గ్రామంలో మా దరావత్ ప్రీతి డాక్టర్ గారు మా చదువుల తల్లి అక్కడ జరిగిన సంఘటన వల్ల ఈ కారణం వచ్చింది. దీనికి వెంటనే మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మా మంత్రివర్యులు దయాకర్ రావు గారు, స్థానిక శాసనసభ్యులు, పాలకుల శాసనసభ్యులు వెంటనే హాస్పిటల్కి వెళ్లి అక్కడ స్పందించి 20 లక్షలు అతను స్వతహాగా 30 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఏదో ఈ విషయంలో రాజకీయం చేయాలనుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఒక డాక్టర్ ప్రీతి మరణాన్ని ఒక రాజకీయం చేయకుండా మీరేం చేస్తారో కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా ప్రకటించండి. ఇగో ఈ సాయం చేస్తున్నాం మిమ్మల్ని ప్రకటించి మీరు మాట్లాడండి. కానీ ఏది చేయకుండా, ఏది ప్రకటించకుండా మా మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ విమర్శించడం అది కరెక్ట్ కాదు. ఇది ఇలాంటి విషయాలు అయితే మాత్రం అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా 3వ రోజు నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండల కేంద్రంలో పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో స్థానిక మంత్రి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నిర్మల్ పట్టణ పరిసరాల్లో కబ్జాలకు పాల్పడ్డ మంత్రి ఆపుడు పక్క మండలాలపై పడ్డారని వ్యాఖ్యానించారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 2 పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినప్పటికీ అభివృద్ధి శూన్యమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జరుగుతున్నటువంటి ఈ కార్నర్ మీటింగ్ కు విచ్చేసినటువంటి ఏఐసిసి అమలు కమిటీ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారికి, డిసిసి అధ్యక్షులు ముత్యంరెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ ముత్యంరెడ్డి గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, మిగతా నాతోటి కార్యకర్తలతో సహా అందరికీ పేరు పేరున వెల్కమ్ తెలియజేస్తూ, సార్ మా మండలంలో ఇంతకుముందు చాలా రోజులు మీకు వెన్నంటే ఉన్నారు. ఈసారి కూడా మీ వెన్నంటే ఉండి మీకు అత్యధిక మెజార్టీ తీసుకురావాలని చెప్పి మేము తీసుకొస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యాత్రలో భాగంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికులు సమ్మెబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీడీకే ఓసీపీ 5 నుండి గోదావరి కని గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ చేపట్టారు. అనంతరం కని ప్రధాన చౌరస్తాలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. కార్మికులు సమ్మెకు సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. గత 45 రోజులుగా సింగరేణి యాజమాన్యానికి ఓబీ కాంట్రాక్టర్లకు విన్నవించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారని బీజేపీ నాయకుడు కౌశిక్ హరి అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యము ఓబీ కాంట్రాక్టర్లు స్పందించి వేతనాల పెంపుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం నుండి వైఖరి, సింగరేణి యాజమాన్యం నుండి సింగరేణి రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ కార్మికులందరూ కూడా వేతనాలు పెరగాలి, అలవెన్సులు పెరగాలి, మా యొక్క ఉద్యోగ భద్రత పెరగాలని చెప్పేసి రిప్రజెంటేషన్లు ఇస్తూ ఓనర్లకు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా సింగరేణి అధికారులకు, పోలీస్ అధికారులకు, లేబర్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 45 రోజుల నుంచి కూడా ఏ విధమైనటువంటి చర్చలు చేయకుండా యాజమాన్యం పెద్ద ఎత్తున మానవ వనరులను వినియోగించుకుంటూ చట్టాలన్నీ తుంగలో దొక్కుతూ ఏదైతే సింగరేణిలో ప్రొడక్షన్ విభాగానికి అయితే మేము హైపర్ కమిటీ వేతనాలు ఇస్తామని గతంలో చెప్పారు, మొన్న సమ్మె చేసిన రోజు కూడా. కానీ ఇవాళ హైపర్ కమిటీ వేతనాలు ఏదైతే ప్రొడక్షన్లో ప్రధానమైన భాగమైనటువంటి ఓపెన్ కాస్ట్ ఆపరేటర్లకు, హెల్పర్లకు ఆ యొక్క హైపర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా కార్మికులను మోసం చేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నటువంటి యాజమాన్యానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు, స్థానిక అధికార యంత్రాంగం కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధి యంత్రాంగం కావచ్చు మద్దతు ఇచ్చుకుంటా ఈ సమస్యలను పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులందరూ కూడా విఫలమైన సందర్భంలో ఇవాళ కార్మికులందరూ కూడా ఎదులేని పరిస్థితుల్లో ఈ రోజు నుంచి సమ్మెకు ముందుకు రావడం జరిగింది. ఇవాళ పీసీ పటేల్ కావచ్చు, ఆర్బీఆర్ కావచ్చు, సుశీల కావచ్చు పూర్తి పెద్ద ఎత్తున సమ్మె 100% జరుగుతూ ఉన్నది. దాంట్లో కొంతమంది సూపర్వైజర్లను, ఆ యొక్క కంపెనీ బయటికి వెళ్ళి వచ్చిన కొంతమందిని వాళ్ళకి ఏ విధమైనటువంటి నైపుణ్యత లేకున్నా, వాళ్ళకు అనుభవం లేకున్నా, వాళ్ళకు లైసెన్స్ లేకున్నా కూడా ఒక 10-15 మందితోటి నడిపించుకోవడం జరుగుతుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఉన్నది. మీరు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, వాళ్ళకు అన్ని విధమైనటువంటి అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా అని. ఏదైతే న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నామో, ఈ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చిర్రో వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి అధికారులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా లేబర్ కమిషనర్కి సంబంధించినటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ అధికారులందరూ కూడా చొరవ చూపెట్టి ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని చెప్పి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకుడు చెరుకు సుధాకర్ గౌడ్కు భువనగిరి ఎంపీ వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల బహుజన నేతలు గుగ్గిల పీరయ్య, భీమానాయక్, పెరమాండ్ల గుంటయ్య, గుగులోతు హరినాయక్, వివిధ ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం వెంటనే వెంకటరెడ్డిని పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చెరకు సుధాకర్కు మద్దతు పలికి బహుజన బిడ్డలంతా ఏకమై నిరసనలు తెలుపుతూ ఎక్కడికక్కడే కోమటిరెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. చెరుకు సుధాకర్ పై కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. చెరుకు సుధాకర్ గౌడ్పై వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. చెరుకు సుధాకర్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. చెరుకు సుధాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను చర్యలు తీసుకోవాలి. కోమటిరెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఉద్యమకారులు బహుజన ముద్దు బిడ్డ చెరుకు సుధాకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించండి. చర్యలు తీసుకోవాలి. చెరుకు సుధాకర్ గౌడ్ను మరి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్ట్ గా వాళ్ళ కొడుకు ఫోన్ చేసి మీ అయ్యను చంపుతాం, అదేవిధంగా నిన్ను చంపుతాం, నీ హాస్పిటల్ను కూలగొడతామని చెప్పేసి మరి అనుచిత వ్యాఖ్యలను ఎంఆర్పీఎస్ గా మహాజన సోషలిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఈ రెడ్డి అహంకారం పేరుతోటి మరి మహాజన ఉద్యమ నాయకుడి మీద మరి తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి సంపుతామనే బెదిరించడాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఖండించాలని చెప్పేసి, అదేవిధంగా కోమటిరెడ్డి మీద తక్షణమే పోలీసులు చర్య తీసుకొని మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, మాట్లాడే హక్కు, అన్ని హక్కులు కలిగి ఉన్న భారత రాజ్యాంగ హక్కులను మరి విస్మరించి అలా ఎవడి నోటుకొచ్చిన పద్ధతుల్లో వాడు మాట్లాడుతూ ఉంటే మహాజనులు ఊకోరు, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మామూలు అంశం కాదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి గనక సోయి ఉంటే ఎమ్మటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పేసి, ఎంపీ పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి, ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి నల్గొండ జిల్లాను నష్టం చేసి బీజేపీ తోటి అంటగాల్సి బీజేపీ నాయకుల దగ్గరపై మోకరిల్లి మళ్ళా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటిచ్చిందో తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వెంకటరెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ ఆరంభం మాత్రమే, మహబూబాబాద్ జిల్లాలో ఆరంభం మాత్రమే. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రగులుతుంది. ఆ రగిలిన సందర్భాలలో అవసరం అనుకుంటే ఎంతటి త్యాగానికైనా వెనకాడమైన విషయాన్ని మరి కోమటిరెడ్డికి గుర్తు చేస్తాను. బేషరతుగా కోమటిరెడ్డి చెరుకు సుధాకర్ రెడ్డి కుటుంబానికి, వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్యకు, సుధాకర్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నా పేరు గుగ్గిల పీరేమాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్. వెంకటరెడ్డి శవయాత్రలు చేయండి, రాష్ట్ర మొత్తం శవయాత్రలు చేయడానికి మేము లంబాడీలుగా పిలుపునిస్తున్నాం. మేము లంబాడీలు 12% ఉన్నాం. మా జాతి తిరుగుబాటు జాతే, మా జాతి ప్రశ్నించే జాతే. ఈ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి అల్లకొల్లం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మిత్రులారా, బహుజన మిత్రులారా, ఇప్పటికైనా మేల్కొనండి. ఇలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం కూడా ఉంచకూడదు, తక్షణమే బహిష్కరించాలి. సోనియా గాంధీ గారు 8 అడుగులు వెనకేసి ఆంధ్ర రాష్ట్రాన్ని పోగొట్టుకుంది, తెలంగాణలో పోగొట్టుకుంది. 12,1200 మంది విద్యార్థులు చనిపోయారు. ఒక వెంకటరెడ్డి కోసం మీరు కాంగ్రెస్ ని పోగొట్టుకోకండి. వెంకటరెడ్డిని రేపే బహిష్కరించండి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కనుక చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎంతమందిని చంపుతారు, ఎంతమంది ఈ నెల మీద 1000 సంవత్సరాలు బతకడానికి ఎవరు రాలే. భయపడకండి. నంది అయి 10 ఏళ్లు బతకకండి, నంది అయి 4 ఏళ్లు బతకండి. కాంగ్రెస్ మిత్రులారా, బహుజనులారా, మీరు వెంకటరెడ్డిని శవయాత్ర చేస్తారా, అతని ఉరిదిస్తారా, శవం ఉరిదిస్తారా, పార్టీ నుంచి బహిష్కరిస్తారా తేల్చుకోండి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులు మొత్తం, గీత కార్మికులు మొత్తం మోకు దెబ్బలు వాళ్ళ కత్తితో కూడా నిన్ను పోయాల్సి వస్తుంది. ఇప్పటికైనా మీరు ఆత్మీయమరం చేసుకుని మీ మాటలు ఎన్నికలు తీసుకురావాలి. చెరుకు సుధాకర్ కి ఈ ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా మంది బహుజనులను
చంపేశారు. ఎంత మందిని చంపుతారు రెడ్డిలు? రెడ్డిలకు వ్యతిరేకం కాదు, రెడ్డి విధానాలకు వ్యతిరేకం. మేము రెడ్డిల్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. మేము మంచోళ్ళకు మంచిగా సహకరిస్తాం, చెడ్డలకు చెడ్డగా సహకరిస్తాం. కాబట్టి రేపటి నుంచి రాష్ట్రమంతటా శవయాత్ర నిర్వహించాలి. ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నా. గౌడ్, నేను ఎంపీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చెరుకు సుధాకర్ గౌడ్ వాళ్ళ కుమారు డాక్టరు నల్గొండ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వారు ఫోన్లో చాలా దుర్భాషలాడి తిట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులు మేము ఒకటే అంటా ఉన్నారు. ఇప్పటికీ నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి మా గౌడ సోదరుల నుండి. ఆయన ఎంపీ మరి 20 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా చేస్తానా అని అంటా ఉన్నాడు. లంజ కొడుక అంటాడు. మరి మేమందరం గౌడులు కనుక ఒక్కసారి కనుక కేక వేసేస్తుంటే మరి వాడెక్కడ పోతాడో ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే గౌడ్ల ఓట్లతోని నీకు భిక్ష పెట్టినవరా బాబు, ఇదే గౌడ్లతోని కాంగ్రెస్ పార్టీలో నిన్ను మోసినవరా బాబు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెట్లదన్నట్టుగా ఈ రాష్ట్రంలో మొత్తం శాసిస్తాం అన్నట్టుగా వాళ్ళు ఆయన పద్ధతులలో దౌర్జన్యంగా చంపుతామని బెదిరించడం జరిగింది. మేము ఇక్కడి నుండి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చంపడం కాదు, మేము తలుచుకుంటుంటే మిమ్మల్ని ఏదైనా చేస్తాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాలి. పల్నాడు జిల్లా గురజాల మండలము చెర్లగుడిపాడు గ్రామంలో దళితుల స్వాధీనంలో ఉన్న భూములకు వెంటనే పట్టాలు ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆందోళనకారులకు మద్దతుగా పలువురు నిలిచారు. మా భూములు మాకు వెంటనే ఇవ్వాలి, మా భూములు మాకు వెంటనే, వ్యవసాయ పరిశోధనా సంస్థ వారు ఆక్రమించిన భూములు మాకు వెంటనే, మా సాగు హక్కుల్ని ఆటంకపరుస్తున్న వ్యవసాయ పరిశోధనా సంస్థ వారిని దగ్గర నుంచి భూములు విడుదల చేయాలి, ఈ సర్వే చేయాలి. చెర్లగుడిపాడు ప్రభుత్వ భూముల్ని ఈ సర్వే చేయాలి, చెర్లగుడిపాడు ప్రభుత్వ భూముల్ని. మా భూములు మాకు, మా పూర్వీకుల భూములు మాకు, మా పూర్వీకుల భూములు మాకు. వర్ధిల్లాలి చెర్లగుడిపాడు గ్రామ దళితుల ఐక్యత. పోరాడుతాం మా భూములు మాకు దక్కేదాకా. పోరాడుతాం మా భూములు మాకు దక్కేదాకా. సిద్దిపేట జిల్లా గజ్వేలులోని కొత్త మీరాబాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ముర్కుక్ మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కొత్త ప్రేమ్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పలు వ్యాధులకు వైద్యులు చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. హనుమకొండ కాకాజీ కాలనీ జాలేశ్వరాలయం రోడ్డులో డాక్టర్లు అశ్రిత్ రెడ్డి, శృతిరెడ్డి, రవికిరణ్ రెడ్డి, కీర్తిరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన రక్షిత్ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశ్రిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 50 పడకల సౌకర్యంతో అత్యాధునిక సాంకేతికత టెక్నాలజీ కలిగిన వైద్య పరికరాలతో 24/7 ఎమర్జెన్సీ కేసులతో పాటు అన్ని రకాల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక నగరంలో మరొక పేరు పొందినటువంటి రక్షిత హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ అశ్రిత్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రవికిరణ్ గారు ఇరువురి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.
మీరు ఒక మంచి యువ డాక్టర్లు ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ వీరి ఆధ్వర్యంలో అనేక అనారోగ్యమైనటువంటి వారందరూ కూడా మంచి సర్వీస్ ఇస్తూ ఈ ప్రాంతంలో అందరూ కూడా ఆయురారోగ్యం ఉండాలని చెప్పి అండి. ఈరోజు నాస్యం వినయ్ భాస్కర్ గారు చేతుల మీదుగా మా రక్షిత్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దీంట్లో మేము బేసిక్ సర్వీసెస్ అన్ని జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనిక్, పల్మనాలజీ మరియు ఆర్థోపెడిక్స్, ఇంకా యూరో అన్ని విధాలైన సర్వీసెస్ ఇస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మేము ప్రాక్టీస్ చేయబట్టి 8 years అవుతుంది. ఇది మా కొత్త హాస్పిటల్, 50 bedded హాస్పిటల్. సో మేము ఇంకా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం. స్పెషాలిటీస్ చెప్పండి. మా దగ్గర అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఫుల్ టైమ్ స్పెషాలిటీస్ గైనకాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్ ఫుల్ టైం ఉంటాయి. మిగతా సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా నడుస్తాయి. దాంతోపాటు స్పెషల్లీ హైదరాబాద్ కన్సల్టెంట్స్ కూడా 3 వస్తున్నారు. 24/7 సర్వీసెస్. పేరు చెప్పండి. రక్షిత్ హాస్పిటల్ అండి. నేను డాక్టర్ ఆశ్రిత్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. తను డాక్టర్ రవికిరణ్ రెడ్డి ఫిజిషియన్. తను డాక్టర్ శృతి పల్మనాలజిస్ట్. హనుమకొండ రామారంలోని గౌతమ్ జూనియర్ కళాశాల విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు శ్రీ జగతి గార్డెన్స్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు ధనుంజయ్ గౌడ్, శ్రీకాంత్, సంతోష్, భిక్షపతి, పరశురాం, లక్ష్మణ్, కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలనీలలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ వెల్లడి. కోమటిరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ వ్యాఖ్య. ప్రీతి కుటుంబానికి కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించాలి. బండి సంజయ్ కాన్వాయ్ను అడ్డుకున్న గిరిజన సంఘాల నేతలు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు తథ్యం. ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.